అల్లూరి జిల్లాలో రాష్ట్ర స్థాయి విలువిద్యా పోటీలను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 670 మంది విద్యార్థులు విలువిద్యా క్రీడల్లో పాల్గొన్నారు. 50 మంది పీఈటీలు, ఇతర ఉపాధ్యాయులు 50 మంది విల్లు విద్యా పోటీలకు సేవలందిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సూరిబాబు వెల్లడించారు. విల్లు విద్యా పోటీలు నిర్వహించడానికి సహకరించిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడా పోటీలు ఇది అండర్ 14, 17, 19 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రత్యేకించి ఈ క్రీడను అల్లూరు సీతారామరాజు జిల్లాకు పెట్టినట్లయితే చాలా బాగుండేది. అంటే స్థానిక గిరిజనులు వాడేటువంటి ఆయుధాలు ఆర్చరీ, అదే విధంగా అల్లూరి సీతారామరాజు యొక్క ఆయుధం ఆర్చరీ. కాబట్టి ఈ క్రీడను మన అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించారు. అంటే ఉమ్మడి జిల్లాలో సార్ 13 జిల్లాల నుంచి దీన్ని మరి నిర్వహిస్తున్నాం. 3 రౌండ్లు దీన్ని పోటీలు ఉంటాయి సార్. ఒకటి ఇండియన్ రౌండ్, కాంపౌండ్ రౌండ్ అండ్ రికర్వ్లు ఉంటాయి సార్. సో ఈ విధంగా ఈ యొక్క పోటీలు ఉంటుంది. స్పోర్ట్స్ కోట మీద ఇంచుమించు ఒక 8 మంది వరకు స్పోర్ట్స్ కోట కూడా దీనికి సాధించి ఉద్యోగం సాధించి ఉన్నారు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. అండర్ 14, 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కి నేషనల్స్ రాంచీలో ఉంటుంది. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ నాగపూర్ లో ఉంటుంది. అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ మణిపూర్ లోని ఇంపల్ లో ఉంటుంది.